మీకు చుండూరులో జరిగినటువంటి ఊచకోత గురించి మీరు వినే ఉంటారు. మేము సుమారు 2005 ప్రాంతంలో అనుకుంటున్న ప్రాంతం వెళ్ళాం. 8 మందిని అగ్ర కులాల వాళ్ళు నరుక్కుంటూ చంపేశారు, గోనుల్లో శవాలను కుక్కేసి. ఆ 8 మందిలో ఒక్క వ్యక్తి యొక్క తండ్రి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. 9 మంది. తర్వాత ఈ గోనుల్లో కుక్కేసిన శవాలకి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు డాక్టర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ మధ్యకాలంలో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి జైలు వేశారు. అందులో ఒకడు తప్పించుకోవడం అంటే హైకోర్టు అతని కేసు కొట్టేసింది. సో ఆ పేపర్ కటింగ్ కూడా నా దగ్గర ఉంది. జడ్జిమెంట్ పాస్ అయింది అతనికి. మల్లికార్జున్ అనేటువంటి ఆయన కేసు కొట్టేశారనమాట. సో కేసు కొట్టేస్తే ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కారులో అతను, తన డ్రైవరు, వాళ్ళ అమ్మగారు కలిసి ఈ కారులో వెళ్తున్నారు. కార్ యాక్సిడెంట్లో ముగ్గురు చచ్చిపోయారు. అప్పుడు చూసారా, కోర్టుని విడిచిపెట్టేసింది కానీ దేవుడు వీళ్ళు విడిచిపెట్టలేదు అని అప్పుడు చాలా మంది చెప్పారనమాట. ఒకవేళ లా ఫెయిల్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వచ్చు, బట్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్.